ప్రోత్సహించినటువంటి మీ పరిపాలనకి మా పరిపాలనకి ప్రజలు బేరేజ్ వేస్తా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి పోలీసుల స్వేచ్ఛ గురించి నేను ఈ విషయంలో మాత్రం రాయపాటి అరుణ గారి అభిప్రాయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడలా. గతంలో మీరు చూడండి, అటు సురేంద్రబాబు అయినా రామాంజనేయులు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అనేటువంటి మాటలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. పోలీసులు వారు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా నడిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు తప్పు చేసినా పోలీసుల యొక్క వారి యొక్క టాలెంట్కి లేదా వారికి ఉన్నటువంటి ఫ్రీ హ్యాండ్కి గొప్ప నిదర్శనం మొన్న జరిగినటువంటి మద్యానికి సంబంధించినటువంటి కల్తీ మద్యం చేసినటువంటి వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టినటువంటి కెపాసిటీ కలిగినటువంటి పోలీసులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే ఉన్నారు. ఆ ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో 28 మంది చనిపోయారు. మరి ఆ కల్తీ మద్యాన్ని ముందే మీరు ఎందుకని పట్టుకోలేదు? మీరు పట్టుకొని ఉంటే ఆ మరణాలు జరగకుండా ఉండేవి కదా. ఈ రోజున మేము పట్టుకున్నాం కాబట్టే ఆ కల్తీ మద్యం వల్ల ఎవరు కూడా చనిపోకుండా, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ నేరస్తుల్ని మొత్తాన్ని కూడా చట్టం ముందు నిలబెట్టే గొప్ప ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కాబట్టి పోలీసులకు సంబంధించి, పేరుని నానికి సంబంధించి పోలీసులు దౌర్జన్యం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దౌర్జన్యం అంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందండి, మీకు తెలుసు కదా, సీదిరి అప్పలరాజు అని అప్పుడు మంత్రిగా ఉండేవాడు. ఇక దెయ్యాలు వేదాలు వల్లిస్తా ఉంటే తెలుసు కదా మనకి, దెయ్యాలు వేదాలు, వైఎస్ఆర్సీపీ దెయ్యాలు ఈ రోజున వేదాలు వల్లిస్తా ఉన్నాయి. పోలీసులు ఏదో మేము ఉపయోగించుకున్నాం. పోలీసులు అంటే కేవలం మీ ఇంటి దగ్గర పనిచేసే కూలీలుగా చూసినటువంటి మీరు, పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి పోలీసులు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకునే విధంగా చేస్తున్నటువంటి మాకు మధ్య ఏ విధమైనటువంటి కంపారిజన్కే అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ పోలీస్ అయినా సరే, ఏ వ్యవస్థనైనా సరే, అటు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే, చట్టంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి పనులు చేపించి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి భావాలతో పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. చివరిగా ఇంకొకటి, మన ఢిల్లీ టూర్ గురించి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనుకుంటా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎట్లాగో స్టడీస్ అయిపోయినాయి కాబట్టి వారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అడ్డం లేకుండా ఉండడానికి ముందుగానే షర్మిలా గారిని పక్కన పెట్టారు కాబట్టి వారి పిల్లల్ని తెచ్చుకోవచ్చు. వారి ఆంతరిక సమస్య, దాని గురించి మనం చెప్పాలి సార్. మేమేం అనట్లేదు, వాళ్ళ కోసం వెళ్ళారు, వాళ్ళ రాజకీయం, వాళ్ళ రాజకీయం వాళ్ళ పిల్లలు ఏమనలేదు.